a cube unit digit, a cube unit digit 7 అయినప్పుడు a power 51 unit digit, a power 51 unit digit ఎంత? ఒక నంబర్ ఉంది, ఆ నంబర్ కి క్యూబ్ చేస్తే ఒక నంబర్ ఉంది a, ఆ నంబర్ కి క్యూబ్ చేస్తే దాని యూనిట్ డిజిట్ 7 వచ్చింది. ఒక నంబర్ కి క్యూబ్ చేస్తే దాని యూనిట్ డిజిట్ 7 వచ్చింది. a పవర్ 51 యూనిట్ డిజిట్ ఎంత? a పవర్ 51 అంటే ఎంత? a పవర్ 4 ఇంటూ 12 ప్లస్ 3, a పవర్ 4 ఇంటూ 12 ప్లస్ 3, a పవర్ 4k ప్లస్ 3, దీని వాల్యూ ఎంత? a క్యూబ్. a క్యూబ్ యూనిట్ డిజిట్ ఎంత? 7. a క్యూబ్ యూనిట్ డిజిట్ ఎంత? 7. పావని మనము ముందు యూనిట్ డిజిట్ బిగినింగ్ లో చదువుకున్నాం. ఎప్పుడైతే నెగటివ్ రిమైండర్ వచ్చిందో, ఈ ఎగ్జాంపుల్ చూడు. ఎప్పుడైతే నెగటివ్ రిమైండర్ వచ్చిందో నేను డినామినేటర్ 10 తోటి యాడ్ చేసుకున్నా, దాన్ని పాజిటివ్ రిమైండర్ చేశాను. యూనిట్ డిజిట్ కనుక్కోవాలి అని అంటే 10 తోటి డివైడ్ చేసి రిమైండర్ చెయ్యాలి. పాజిటివ్ రిమైండర్ వస్తే అదే ఆన్సర్, నెగటివ్ రిమైండర్ వస్తే 10 తోటి యాడ్ చేసుకొని దాన్ని యూనిట్ డిజిట్ గా మార్చుకోవాలి. సో అదే లాజిక్ ఇక్కడ యూజ్ చేశాను పావని. సో ఎక్కడ యూజ్ చేశాను? ఇక్కడ నాకు -4 వచ్చింది. ఇది చిన్న నంబరు, ఇది పెద్ద నంబరు. సో -3 -7 -4. ఆర్ ఇలా చూడు, ఇక్కడ ఒక క్యారీ చేస్తే 10 అవుతుంది. 10 + 3 13. 13 నుంచి 7 తీసేస్తే 6. ఈ లాజిక్ అర్థమైంది కదా? దీని మీద బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ ఉంది. a power 7 minus a power 3, it is 1342. a అనేది న్యాచురల్ నంబర్, ఎన్ని వాల్యూస్ a తీసుకుంటుంది? a power 7 minus a power 3, a power 7 minus a power 3, right? a is a natural number, ఏ ఎన్ని వాల్యూలు తీసుకుంటుంది? ఇక్కడ మీరు ఏం చెయ్యాల్సిన అవసరం లేదు. దీన్ని మీరు ఆల్జీబ్రా అని కూడా చూడొద్దు. a పవర్ 7 అంటే a పవర్ 4 ఇంటూ 1 ప్లస్ 3, ఇది a క్యూబ్. a పవర్ 4k ప్లస్ 3, ఇది కూడా a క్యూబ్, ఇది కూడా a క్యూబ్. దీని యూనిట్ డిజిట్ 1 ఉంటే దీని యూనిట్ డిజిట్ కూడా 1 ఉంటది. ఈ రెండిటి యొక్క యూనిట్ డిజిట్ సమానము. ఈ రెండిటి యొక్క యూనిట్ డిజిట్ సమానము. ఈ రెండిటి యొక్క యూనిట్ డిజిట్ సమానము. a పవర్ 7 మైనస్ a పవర్ 3. a పవర్ 7 అంటే 4 ఇంటూ 1 ప్లస్ 3. a క్యూబ్ రెండు సమానము. దీనికి 1 ఉంటే దీనికి కూడా 1 ఉంటది. 1 మైనస్ 1 ఎంత? 0. దీనికి 2 ఉంటే దీనికి కూడా 2 ఉంటది. ఈ రెండిటి యొక్క యూనిట్ డిజిట్ సమానము. ఎందుకనంటే పవర్ లో దీని డిఫరెన్సెస్ ఎంత ఉంది? 4 ఉంది. 4 డిఫరెన్స్ ఉంటే 4 స్టెప్స్ తర్వాత యూనిట్ డిజిట్ సేమ్ అయిపోతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత? నో వాల్యూ. నో వాల్యూ ఫర్ ఏ. ఎందుకు నో వాల్యూ ఫర్ ఏ సార్? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దీని యూనిట్ డిజిట్ సమానము. దీని యూనిట్ డిజిట్ సమానము. సమానమైనప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ నాకు 0 రావాలి. రైట్ హ్యాండ్ సైడ్ నాకు 0 రావాలి. లాజిక్ అర్థమైంది కదా? రాంబాబు ఈజ్ ఆస్కింగ్ 1352 పవర్ 1352. ఇక్కడ 1352 ఎక్కడ ఉంది? క్వశ్చన్ చూద్దాం. 1352 ఇక్కడ యూనిట్ డిజిట్ చూడు రాంబాబు, ఇది 2. ఇదేమో 52 అంటే 4 ఇంటూ 13. a పవర్ 4k ఫార్ములో ఉంటే ఇది a పవర్ 4 అంటే 2 పవర్ 4. 2 పవర్ 4 is 16. 2 పవర్ 4 is 16. వీడియో క్లియర్ గా కనబడుతుందా? కిషోర్ is saying video is not visible. Is it visible for others? మిగతా వాళ్లకు వీడియో క్లియర్ గా ఉందా? దయచేసి మీ
So video, it is clear, right? I think there is no issue.